సార్ ఇప్పుడు ప్రజెంట్ 2 days బ్యాక్ తిరుపతి లడ్డు అన్నది ప్రతి ఒక్కరికి కూడా ఒక సెంటిమెంట్, ఎమోషన్. కానీ దాంట్లో కల్తీ జరుగుతుంది అని ఇన్ని రోజుల నుంచి లేనిది ఇప్పుడు బయటికి రావడానికి గల కారణాలు ఏంటి? నిజంగానే అందులో కల్తీ జరిగిందంటారా? మరి ఎందుకు ఇంత సడన్ గా దాన్ని క్లోజ్ చేశారు? వీటి వెనకాలన్న ఫ్యాక్ట్స్ ఏంటి, రూమర్స్ ఏంటి సార్? ఏదో సామాన్ చెప్తారు చూసారు, ఏదో చేయబోతే అది ఏదో అయింది. చంద్రబాబు నాయుడు గారు 76 ఏళ్ళ పెద్ద మనిషి, సంగతి సమాచారము, 4వ సారి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అయ్యాడు, సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉంది. ఆయన ఈ విధంగా చేస్తాడు అనేటువంటిది ఎవరు అనుకోలేదు. 3rd class లాంగ్వేజ్ నేను ఎందుకు ఉపయోగించడం లేదు. ఆ పదాలు వింటేనే అసలు ఒళ్ళు గగురు పొడుస్తుంది. అందుకని నేను ఆ పదాలు వాడదలుచుకోలేదు. ఏదో అనేశాడు. ఇప్పుడు 18వ తారీఖు సెప్టెంబరు 2024 అది కదా మొదలు అనేశాడు. అయిపోయింది. ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు. దానికి ఎన్డీడీబీ రిపోర్ట్స్ అన్నారు, అదన్నారు, ఇదన్నారు. ఆయనేమో ఆ రకం చెప్పాడు, ఆయన కొడుకేమో దాన్ని ఇంకా సమర్థించి చెప్పాడు. ఇంకా మన పవన్ కళ్యాణ్ గారు అయితే కింద నుంచి పైకి మెట్లుగుడి సనాతన ధర్మము వాడు పచ్చివదులు పెండాకుడు చాలా చెప్పాడు. అయోధ్య కూడా లడ్లు పంపించారన్నారు. ఇవన్నీ కూడాను పచ్చి అబద్ధాలు అన్న సంగతి తేలిపోయింది. పాయింట్ నెంబర్ 1. అరే ఏంది ఇది, ఎలా అయింది వ్యవహారం, మనం ఏదో అనుకుంటే ఏదో అయింది అన్న ఉద్దేశంతో మళ్ళీ టాయిలెట్లు, బాత్రూములు, క్లీనింగ్ పౌడర్లు సంవత్సరం తీసుకొచ్చాడు. అది కూడాను తుస్సుమన్నది. సరే, పీఠాధిపతులు కానీ ఇంకొకళ్ళు కానీ ఏదో అనేసాడు. పోనీ ఇప్పుడు అనవసరం దీని గురించి మనం మళ్ళీ చేయడం ఎందుకు, సంగతి సమాచారం, పైన భగవంతుడు ఉన్నాడు, ఆయనే చూసుకుంటాడులే అని చెప్పి అసలు వాళ్ళు వదిలేశారు. ఆయన ఏమనుకున్నాడంటే బీజేపీ వాళ్ళు దీని మీద సాలిడ్గా సపోర్ట్ చేస్తారు, నాకు ప్రజలు సపోర్ట్ చేస్తారని చెప్పి అనుకున్నాడు. ఎప్పుడైతే ప్రజలు చెప్పు తీసుకొని కొట్టినట్టుగా మాట్లాడుకోవడం మొదలుపెట్టారో అమ్మంగ లాభంలో దీన్ని ఫుల్ స్టాప్ పెట్టాల్సిందే అని అనుకున్నాడు. కానీ ఆ పని చేశాడంటే చేయలా, కేవలం ప్రసాదం వరకు మాత్రమే వెళ్ళాడు. అది అలాగే కనుక కంటిన్యూ కనుక అయ్యి ఉంటే తీర్థంలో కూడాను ఫినాయిల్ కలిపాడని చెప్పేవాడు. నార్మల్గా మనం ఏమనుకుంటామా, తీర్థ ప్రసాదాలని కదా అనుకుంటాం. అవును, ఇప్పుడు ప్రసాదంలోనే ఆ విధంగా చేశాడని చెప్పాడు. మొట్టమొదటిది ఏం కలిసింది చెప్పాడు. రెండవది టాయిలెట్లు, బాత్రూములు అని చెప్పాడు. దరిద్రమైనటువంటి తింగు కదా చాలా. దీన్ని ఏం చేశాడు, మొదలుపెట్టడం అనేటువంటిది తిరుపతిలో మొదలుపెట్టాడు. అక్కడి నుంచి శ్రీశైలం వచ్చాడు. శ్రీశైలం నుంచి మరి కాణిపాకము, కాళహస్తి, విజయవాడ దుర్గమ్మ టెంపుల్, దాని తర్వాతనేమో చిన్న తిరుపతి, అక్కడి నుంచేమో మళ్ళీ వేరే ప్రదేశాలకి సంగతి సంవత్సరం అలా ఆంధ్రప్రదేశ్ పలాస వరకు తీసుకుపోయాడు. కుదరలేదు అది. ఎప్పుడైతే సాగు దెబ్బ తగిలిందో, ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందో, అమ్మో ఇదేంద్ర బాబు ఇట్టయింది అని అనుకున్నాడు. అసలు దేవుడిని రాజకీయాల్లోకి తీసుకురావడం అనేటువంటిది నీచ నికృష్ట దరిద్ర దిక్కుమాలి పని. అది సుప్రీంకోర్టు వాళ్ళు ఆల్రెడీ చెప్పారు, ఊరుకున్నారు. రిపోర్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ మొదలుపెట్టారు. రిపోర్టు నీకు అనుగుణంగా రాకపోయేసరికి ఈ టాయిలెట్లు, బాత్రూమ్ క్లీనర్లు వచ్చింది. మళ్ళీ తీర్థాల దాకా పోలా. ఇది కనుక వాళ్ళు కనుక ఉండట్టు కనుక అయితే ఆ తీర్థంలో కూడాను ఫినాయిల్ కలిపారు, డెట్టాయిల్ కలిపారని చెప్పేవాళ్ళు. అది శ్రీశైలంతో ఆగిపోయింది. లేకపోతే ఇక అది అలా కాణిపాకము, కాళహస్తి, విజయవాడ, చిన్న తిరుపతి అలా పోయి ఉండేది. మరి దీనికి ప్రధానమైన కారణం ఏమై ఉంటుంది? 2 ప్రధానమైన కారణాలు. ఏంటి సార్ అవి? ఒకటి హెరిటేజ్ రావడం. హెరిటేజ్ వాళ్ళ వెబ్సైట్లో చూసినా, ఇంకో దగ్గర చూసినా కానీ 22 కంపెనీలతోటి భారతదేశ వ్యాప్తంగా వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయని చెప్పడం, ముందు వాళ్ళ వెబ్సైట్లో పెట్టుకోవడము, తర్వాత ఇమ్మీడియట్గా వాళ్ళ వెబ్సైట్లో నుంచి అది తీసేసి కో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అని చెప్పడము, ఇవన్నీ చూసాం కదా. అయిపోయింది. ఇదొక కారణం. దాని మూలంగా హెరిటేజ్కి దెబ్బ తగిలింది. హెరిటేజ్ షేర్ 600 ఉండేది 300 పడిపోయింది. ఫైనాన్షియల్ లాస్ కదా. అవును. అది అలాగే 300 దగ్గర నుంచి 30 రూపాయలకు వచ్చినా కానీ నువ్వు ఆశ్చర్యపడాల్సిన పని లేదు. చాలామంది ఏమనుకుంటారంటే ఇప్పటికి కూడా హెరిటేజ్లో మ్యాక్సిమం షేర్స్ అనేవి చంద్రబాబు నాయుడు అని ఆయన కంపెనీ అని అనుకుంటారు. కాదు, వాళ్ళు మెజారిటీ ఆఫ్ షేర్స్ వేరే వాళ్ళకి ఎప్పుడూ అమ్మేశారు. ఒకసారి బీఎస్సీలో కనుక వెళ్ళి చూస్తే తెలుస్తుంది. ఓకే, దట్ ఈస్ ద ఫస్ట్ రీజన్. నీ ముడ్డి కిందకి నీళ్ళు వచ్చేసరికి నీకు అసలే వారం మీద చంద్రబాబు నాయుడికి తెలిసి వచ్చింది. అమ్మో ఇందాపూర్ డైరీ సంగతి సమాచారము, ఏఆర్ డైరీ, ఇందాపూర్ డైరీ, దెన్ బోలే బాబా డైరీ, మనం ఏం మాయ చేశామో. అంతకుముందు 306 రూపాయలు కొన్నది ఇప్పుడు ఒక్కసారి 688 రూపాయలకి నెయ్యి కొంటున్నాము. 2000 రూపాయలకి తక్కువ ఖరీదుతోటి నీకు స్వచ్ఛమైన ఆవు నెయ్యి, దేశీయ ఆవు నెయ్యి రాదు అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పాడు. మరి అలాంటప్పుడు 688 రూపాయలకి ఎట్టొస్తుంది? రాదు.
అన్ని సంగతులు చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. జగన్మోహన్ రెడ్డి మాదరి చేతి పనులు చేశాడు, దిక్కుమాలి పనులు చేశాడు అని చెప్పడం అనేటువంటిది ఆయన ఉద్దేశం. జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ కాబట్టి హిందూ మతం మీద బురద జల్లుతున్నాడు అని చెప్పాలన్నటువంటిది ఆయన ఉద్దేశం. అది కుదరలా. అందుకని చెప్పి ఏం చేయాలరా బాబు అని చెప్పి ఇటొక గంతు అటొక గంతు కళ్ళు తాగిన కోతిలా కుప్పిగంతులు వేయడం మొదలుపెట్టాడు. కుదరలా. ఇంత మీన్ వైల్ ఏం జరిగింది, పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్ళి వచ్చాడు, అమిత్ షా గారితో మాట్లాడాడు. ఆయన పోయి వచ్చిన తర్వాత ఆయన మూడ్ ఎలా ఉంది సంగతి సమాచారం తెలుసుకున్నాడు. పవన్ కళ్యాణ్ తోటి అమిత్ షా గారు చక్కగానే మాట్లాడతారు. ఏందా ఆయన చెప్తే చెప్పాము కానీ నువ్వు కూడా ఏందా అయోధ్యకి లక్షల లడ్డు పంపించానన్నావు, ఆ అయోధ్యకు పంపించిన లడ్డులో ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి, ఆ పనికి మాలిన వాగుడు ఏంది, నువ్వు మెట్లు కడగడం ఏంది, సనాతన ధర్మం అనడం ఏంది, నీ వ్యవహారం కూడా చాలా వచ్చిందిలే నాకు ఇంటెలిజెన్స్ వర్గాల దగ్గర నుంచి. ఇంతకుముందే ఒకసారి 30,000 మంది ఆడవాళ్ళు మిస్ అయిపోయారని చెప్పి నువ్వే చెప్పావు, ఇంక తీసే ఇవన్నీ, ఇంక ఇప్పటికైనా కానీ ఇలాంటి మాటలు మాట్లాడకు, సంగతి సమాచారం కొంచెం గట్టిగా మొట్టికాయలు వేసే పంపించాడు. అయిపోయింది. ఆయన మూడు ఎలా ఉందో తెలిసిపోయిందిగా. అమిత్ షా గారి మూడు, మోడీ గారిది కాదమ్మా, అమిత్ షా గారిది. అబ్బో మనవాడి ఇంకా చెప్పడం చేత కాలేదు, నేను వెళ్ళి చెప్పాలి అమిత్ షా గారికి అసలు వాస్తవాలు ఏంటి సంగతి సమాచారం అని చెప్పి ఈయన వెళ్ళాడు. పళ్ళు రాలిపోయినాయి చంద్రబాబు నాయుడికి కూడా. మామూలుగా రాలిపోవడం కాదు, చాలా గట్టిగానే క్లాస్ పీకుంటాడు. మీకు ఎట్లా తెలుసండి నాగార్జున రెడ్డి గారు నీ సంగతులు నువ్వు అడుగుతావుగా. ఎవరికి ఉండే సోర్సెస్ వాడుకుంటాయమ్మా, ఎవరికి ఉండే సోర్సెస్ వాళ్ళకుంటాయి. పిల్లి లాంటి దాన్ని కూడా నువ్వు గదిలో పెట్టి అదే పనిగా కుడితే పులైపోద్దా లేదా? అవుతుంది. అదేవిధంగా అమిత్ షా గారి దగ్గర పిఎంఓ ఆఫీస్లో వేరే సోర్సెస్లో నాకు ఉండేటువంటి ఇన్ఫర్మేషన్ నాకుంటుంది, ఎథనెటిక్ ఇన్ఫర్మేషను, నమ్మదగ్గటువంటి ఇన్ఫర్మేషన్. 1-2 సార్లు చెక్ చేసుకొని కానీ నేను ఒక కంక్లూషన్కి రానమ్మా. నేను వాళ్ళ పేర్లు అడక్కు, వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి చెప్తున్నాను. ఓకే. అండ్ అలాగే సార్, ఇప్పుడు ఈ లడ్డు మీద ప్రజలకి నమ్మకం పోయింది, కొనుక్కోవాలా వద్దా, నెక్స్ట్ ఎలా ఉంటుంది, తినొద్దా అనుకుంటారు సార్. ఇప్పుడు దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అంటారు, చెప్పండి సార్. ఏమీ అక్కర్లేదు, ఏది జరిగినా పైన శ్రీనివాసుడే చూసుకుంటాడు. అత్యంత ప్రేమతోటి పటిష్టమైనటువంటి నమ్మకంతో మీరు దానిని తీసుకోండి. ఎటువంటి అనుమానాలు పడాల్సినటువంటి పని లేదు. రెండో విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి వచ్చారు కదా, అవును, పళ్ళు రాలిపోయినట్టు చెప్పుంటాడు ఆయన. ఇంతటితోటి మానేయ్ బాబు, మీ మూలకంగా మాకు ఇబ్బందులు వచ్చేటట్టున్నాయి, మాకు ఆర్ఎస్ఎస్ దగ్గర నుంచి మోహన్ భగత్ దగ్గర నుంచి చాలా ప్రెషర్ ఉంది, అయినా కానీ మేము చూసి చూడనట్టుగా పోతున్నాము, ఇంకింతకంటే ప్రలాపనలు కనుక పేలేవు అంటే మీరు చేసిన దిక్కుమాలిన పనికి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఎన్ని గొడవలు జరిగినాయి ఏంటి సంఘ సంవత్సరం చూడలేదనుకుంటున్నావా? అంబటి రామగారి విషయంలో చూసింది తెలియలేదా? మనుషులు అక్కడ గోండాలు రౌడీలు అందరు కర్రలు పట్టుకొని ఉన్నారు, పోలీసు వాళ్ళు గమ్మునున్నారు. ఆ ఆమెమో ఎవరో అమరాబూతులు 3rd క్లాస్ లాంగ్వేజ్ మాట్లాడుతుంది, తెలుగులో వచ్చింది కాబట్టి నాకేం తెలియదని చెప్పి అనుకోబాక నువ్వు, మొత్తం కూడా ట్రాన్స్లేట్ చేసి విన్నాను నేను. ఇక మీదట మీరు నవరంధ్రాలు మూసుకొని కూర్చుంటే మంచిది, ప్రత్యేకించి నోటుని అదుపులో ఉంచుకోండి, లేకపోతే స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. జాగ్రత్తగా ఉండండి. ఎంత దూరం పోతుంది అనేసి అంటే, మీరు ఇలాంటి పిచ్చి వేషాలే కనుక వేసి దీన్ని కనుక ఇలాగే కనుక కంటిన్యూ కనుక చేస్తే రాష్ట్రపతి పాలన విధించేదాకా వస్తుంది. నాకేం ప్రాబ్లం లేదు, 293 ఉన్నాయి, మీ 16 మంది వెళ్ళిపోయినా కానీ నాకు 277 ఉంటాయి. నా ప్రభుత్వం ఏం కూలిపోదు, నేనేం వర్రీ కావాల్సిన పని లేదు. పోతే మీరు పోతారు. వీటన్నిటికి తోడు ఇప్పుడు పరకాల ప్రభాకర్ గారు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు చేసినండి మా ఏందో కూడా చెప్పాడు. దాన్ని దీన్ని రెండు కనుక యాడ్ చేసామని పోయేది మీరు పోతారు, నాకేం ప్రాబ్లం లేదు. 277 స్థానాలు ఉంటాయి నాకు, నాకేం ప్రాబ్లం లేదు. కావాలంటే ఇంకొక 5 మందో 10 మందో వస్తారు. మా స్ట్రాటజీ మాకు ఉంటుందా నీకెందుకు అని కొంచెం గట్టిగానే చెప్పుంటాడు పవన్ కళ్యాణ్ వెళ్ళినప్పుడు. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ చెప్పడం చేత కాలేదు, నేను చెప్తానని చెప్పి ఈయన పోయాడు. ఈయనకి ఇంకా గట్టిగానే తగిలుంటాయి, మామూలుగా తగిలి ఉండదు దెబ్బ. అసలు నీకైనా బుద్ధి జ్ఞానం ఉందా లేదా నీకు? 110 కోట్ల మంది ప్రజలు విశ్వాసంతో నమ్మేటువంటి దాని మీద అలాంటి 3rd క్లాస్ లాంగ్వేజ్ మాట్లాడతావా నువ్వు? క్యా బాత్ కరా హై చంద్రబాబు జీ, आप क्या मालूम है, क्या सोच रहा है तू? थोड़ा सीधा साधा देख के, पीछे देख के, आगे देख के बात करना है यारो. क्या बात कर रहा है तू? टॉयलेट्स क्या है, सुअर का वो क्या है, ये क्या है, क्या बात कर रहे तू? నీకు బుర్ర పనిచేస్తుందా లేదా?
ఏం మాట్లాడావా నువ్వు అని మామూలుగా క్లాసు పీకున్నాడు. చాలా గట్టిగానే క్లాసు పీకాడు అన్నటువంటి సంగతి అక్కడ పనిచేస్తున్నటువంటి మన తెలుగు వాళ్ళు కొంతమంది ఉన్నారు, హిందీ వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను నీకు. చాలా గట్టిగా క్లాసు పీకాడు. అందుకనే బయటకు వచ్చిన తర్వాత పత్రికా విలేకరులు అడిగితే నో దాని గురించి తర్వాత మాట్లాడదాం అని వెళ్ళిపోయాడు. అయిపోయింది. అసెంబ్లీలో ఏం చెప్పాడు, ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ, ఇక దీనికి ఇంతటితోటి ఫుల్ స్టాప్ పెడదాము అని సడన్గా క్లోజ్. ఎందుకన్నాడు? కారణం ఏంటి? చేసింది నీచ నికృష్ట దరిద్ర దిక్కుమాలిన పని అన్న సంగతి చంద్రబాబు నాయుడికి 100% తెలుసు. నీకు జగన్మోహన్ రెడ్డి మీద కోపం ఉంటే ఓటింగ్లో కానీ ఎలక్షన్లో కానీ రాజకీయ పరంగా కానీ ఎదుర్కో. దేవుడిని ఎందుకు లాగావు? సుప్రీంకోర్టు వాళ్ళు చెప్పిన తర్వాత కూడా, సిట్టు రిపోర్ట్లో లేదు అన్న సంగతి తెలిసిన తర్వాత కూడా ఇంకా దాని గురించి ఎందుకు లాగుతున్నావు? అందుకని అమిత్ షాకి మోడీకి ఇద్దరికి ఎక్కడ దొరుకుతాడా చంద్రబాబు నాయుడు సాచిపెట్టి చెంపదెబ్బ కొట్టడానికి, అసలు ఆల్ టుగెదర్ భూస్థాపితం చేయడానికి ఎక్కడ మంచి అవకాశం దొరుకుతుందా అని చెప్పి చూస్తున్నారు. ఈ లడ్డు వ్యవహారం అనేది చాలా మంచి వ్యవహారం. అప్పులు అనేటువంటిది కూడా ఒక మంచి వ్యవహారం. 6 ప్యాక్లో ఒక్కటి కూడా చేయలేదు అనేటువంటిది మంచి వ్యవహారం. ఇట్లాంటివి చెప్పుకుంటూ పోతే ఒక 25 కారణాలు ఉంటాయి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన ఎందుకు పెట్టాలని. గట్టిగానే అంటుంటారు. ఒక రకంగా చెప్పాలంటే ఇంకా నా చేతిలో ఏం లేదయా, మినిస్టర్స్ అందరూ చాలామంది అగెనిస్ట్గా ఉన్నారు, పీఠాధిపతులు వాళ్ళందరూ చాలా ఇదిగా ఉన్నారు, గొడవలు కూడా చాలా జరిగాయి, రాంబాబు లాంటి వాళ్ళని కూడా జైల్లో పెట్టారు, చూశాం కదా, రాష్ట్రపతి పాలన తెప్పెట్టట్లేదు, మరి జాగ్రత్తగా ఉండు, ఇంకింతటితోటి దీన్ని ఆపేయి, నీకై నువ్వే అసెంబ్లీలో తప్పైపోయింది క్షమించు అని చెప్పి అడుగు. అంతటితోటి అది మూసుకుపోద్ది, ఇంకెవరు మాట్లాడరు. లేకపోతే బోలే బాబా హిందూ దానికి సంబంధించిన కొటేషన్లు 306 రూపాయల నుంచి 658 రూపాయలకి ఎట్టపోయింది, ఇవన్నీ వస్తాయి. తీగలాగితే డొంక కదిలిన వారం అవుతుంది, నీకై నువ్వే చెప్పు, ఇంకంతటితో మర్చిపోతారు. మేము దీని గురించి ఎటువంటి కామెంట్స్ కూడా చేయము, ఏమీ మాట్లాడము, అంతా నీ చేతిలోనే ఉంది. మాకేం డోకా లేదో, నువ్వు 16 సీట్లు లేకపోయినా కానీ మాకేం డోకా లేదు, 277 ఉన్నాయి. అవసరమైతే నేను స్టాలిన్ని మమతా బెనర్జీని కూడా కలుపుకొని పోతా పాయింట్ బేసిస్ మీద, నాకేం ప్రాబ్లం లేదు, పోయేది నువ్వు పోతావు, జాగ్రత్త అని ఎన్ని రకాలుగా చెప్పాలో అన్ని రకాలుగా మోడీ గారు అమిత్ షా గారు చెప్పుంటారు. మోడీ గారు అపాయింట్మెంట్ లేదు తెలుసా నీకు? కారణం ఏంటి? ఇలాంటి విషయాల్లో మోడీ గారు ఎప్పుడూ ఇన్వాల్వ్ కాడు. స్ట్రాటజీ అంతా వెనక నుంచి అమిత్ షా గారు చేస్తారు. ఎవరితో కలవాలి, ఎవరితో కలవకూడదు, ఎప్పుడు కలవాలి, ఎవరితోటి ఏమి మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడాలి, ఎంత మేరకు మాట్లాడాలి, ఎంతసేపు మాట్లాడాలి, దానికి సంబంధించిన జీవోలు, డాక్యుమెంట్లు, చట్టాలు, చట్టాల్లో ఉండే సెక్షన్లు, భారత రాజ్యాంగము, సంఘ సంవత్సరం మొత్తం అమిత్ షా చూసుకుంటాడు. ఇదండి టోటల్ పరిస్థితి. చంద్రబాబు నాయుడు ఏదో అడ్డమైన వాగుడు వాగాడు, సంగతి సంవత్సరం, మరి దీని గురించి చూడండి, మీరు కూడా చెప్పండి అంటే అప్పుడు మోడీ గారు ఏం చేస్తారంటే ఎత్తి ప్రాసలతోటి చెప్తాడు. ఎప్పుడైతే అమిత్ షానే చెప్పు తీసి కొట్టినట్టు చెప్పి పంపించేశాడో ఇంకా మోడీ గారి దగ్గరికి వెళ్ళే ఛాన్స్ లేదుగా. కానీ అమిత్ షా గారు ఇచ్చినటువంటి వార్నింగ్ దాంతో చంద్రబాబు నాయుడు క్లోజ్ చేశాడమ్మా. అయినప్పటికీ కూడాను ఇది ఆగదమ్మా. అమిత్ షా గారి చేతిలో చంద్రబాబు నాయుడు గారి మామూలుగా జుట్టు ఉంది అంటారు కదా, జుట్టు కాదు, పేక ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పేక, లోకేష్ గారి పేక, పవన్ కళ్యాణ్ గారి పేకలు 3, 7 పేకలు కూడాను అమిత్ షా చేతిలో ఉన్నాయి. ఆయన ఏం చేయదలుచుకున్నా చేయొచ్చు, ఏ క్షణంలోనైనా చేయొచ్చు. ఎలా ఉంటుంది అనేటువంటిది మన ఊహకు కూడా అందదు, గుర్తుపెట్టుకోదు. ఇక మిగిలినవన్నీ తీసేయమ్మా. హెరిటేజ్ వాళ్ళకి సంబంధించినటువంటిది 1,00,000 రూపాయలు పెనాల్టీ వేశారు. బోలే బాబా, ఏఆర్ డైరీ 658 రూపాయలు, హిందూపూరు మొత్తం తీసే పక్కకి. చేసింది, మాట్లాడింది తప్పుడు మాట, వాగినటువంటిది దరిద్రమైన వాగుడు, చేసిన కంపారిజను నీచాతి నీచమైన వాగుడు అన్న సంగతి దేశంలో అందరికీ తెలుసు. అందుకని మొదలుపెట్టింది నువ్వే కాబట్టి నువ్వే దీనికి అంతం కూడా. చేసావా బాగుపడతావు, వినలేదనుకో సంకనాకి పోతావు. నాకేం బాధలేదు, 277 ఉన్నాయి నాకు, నాకేం బాధలేదు. మొత్తం వివరాలు బయటకు వస్తాయి, ఈవీఎంలు మేనేజ్ చేసింది కూడా బయటకు వస్తుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో 49 లక్షల ఓట్లు
సంగతి తెలుసు ఎక్స్ట్రా వచ్చినాయని. 5 గంటల వరకు పోలింగ్ ఏమో 68%, 5 గంటల దగ్గర నుంచి 8 గంటల వరకు ఏమో 72%, 8 గంటల నుంచి 11 గంటల వరకు ఏమో ఇంకొక శాతం. తీరా అర్ధరాత్రి 2 గంటలకి ఎంత శాతం రా బాబు అంటే 81.66%. 17 లక్షల ఓట్లు అనేటువంటిది 2 గంటల 15 నిమిషాల్లో జరిగిపోయినాయి. ఈ సంగతి నీకు తెలుసు, నాకు తెలుసు, ఎలక్షన్ కమిషన్కి తెలుసు. ఎలక్షన్ కమిషన్ డేటా ఉంది. పరకాల ప్రభాకర్ గారు ఎవరో కాదు, మాకున్నటువంటి నిర్మలా సీతారామన్ గారు హస్బెండే క్లియర్గా చెప్పాడు. అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని సైలెంట్గా ఉండు, నీకై నువ్వే చెప్పు. లేదు అంటావా ఇంకా నీ కుంభీభాగం తప్పదు. భగవంతుడు కుంభీభాగం వేస్తాడో లేదో తెలియదు కానీ అమిత్ షా గారు మాత్రం నువ్వు మటుకు అయిపోయావు. నాకేం దిగులేదు చంద్రబాబు, ఐఎమ్ సేఫ్. నీ కొడుకుని ముఖ్యమంత్రిని చేద్దామని అనుకుంటున్నావా లేదా? నువ్వు ప్రధానమంత్రి కావాలి, ప్రెసిడెంట్ కావాలని అనుకుంటున్నావా లేదా? ఆ పనులు జరగాలి అంటే నీకే నువ్వే బయటకు వచ్చి చెప్పు, బతికిపోతావు. లేదా ఇంతే సంగతి. నాకేం బాధలేదు, ఇదే మాట చెప్పాడు అంతే. మోడీ దగ్గర కూడా పోలేదమ్మా, అమిత్ షా దగ్గరే కావాలని తేలిపోయింది. కానీ అసెంబ్లీలో తప్పనిసరి అయిన పరిస్థితుల్లో చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ కాబట్టి హిందూ మతాన్ని మొత్తాన్ని భూస్థాపితం చేయాలన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి మీద ఏదో చేయబోయి చివరికి ఇలా జరిగింది. అంటే తన తీసుకున్న గోతులో తానే పడ్డాడు. నోటికొచ్చిన అడ్డమైన వాగుడు వాగి అమిత్ షా దగ్గరికి వెళ్ళి పళ్ళు రాలగొట్టించుకున్నాడు. మాడు మీద చెప్పు దెబ్బ కొట్టించుకున్నారు. ఆయన ఒక్కడే కాదు, ఇద్దరు. వీళ్ళిద్దరే పోయారు. మరి లోకేష్ ఎందుకు పోలేదు? ఎందుకు సార్? అసలు వాళ్ళు ఇద్దరు పోయారుగా, అందుకని లోకేష్ వెళ్ళా. పొరపాటున లోకేష్ కనుక వెళ్తే అమిత్ షా ఏంటంటే మనిషి ట్విస్ట్ చేస్తాడు. ట్విస్ట్ చేసినప్పుడు వీడి దుప్పద వీడి పిల్లం ఉండాడు, ఎందుకు వచ్చిన బాధ, ఒకటి చెప్పబోయి ఒకటి కానీ చెప్పాడు, కొంపలు అంటుకుపోతాయని. ఇంకోసారి దొరికిపోయినట్టు కదా ఆయన చేతిలో. అవును సార్, అవును. బీజేపీ వాళ్ళు ఏంది, నిలబడి నీళ్లు తాగేవాళ్ళే కానీ పరిగెత్తి పాలు తాగేవాళ్ళు కాదు. వాళ్ళ దెబ్బ ఎట్టుంటుంది అన్న సంగతి తెలుసు చంద్రబాబు నాయుడికి. నా 16 సీట్లు కనుక లేకపోతే వీళ్ళ ప్రభుత్వం కూలిపోద్ది అనుకున్నాడు. ఎట్ట కూలిపోదు. పోనీ ఈయన పోయాడని చెప్పి నితీష్ కుమార్ కూడా పోతాడంటే పోడు. బీజేపీ వాళ్ళ స్ట్రాటజీ ఎట్టుంటుంది అనుకున్నావు? స్టాలిన్ కూడా అడుగుతారమ్మా. స్టాలిన్ డిఎంకే కదా, అయినా కానీ అడుగుతారు. ఇటుపక్క పాకిస్తాన్, ఇటుపక్క చైనా వాళ్ళతో ప్రాబ్లం ఉందా, ట్రంప్ గారు ఏమో బెదిరిస్తున్నారు, సంగతి సమాచారము. ఈ పాయింట్ బేసిస్ మీద మీరు సపోర్ట్ చేయండి, పాయింట్ టు పాయింట్ సపోర్ట్ చేయండి. మీకు కొన్ని నచ్చవచ్చు, కొన్ని నచ్చకపోవచ్చు. ప్రభుత్వం కూలిపోకుండా ఉండడానికి లాస్ట్ టైము వాజ్పేయి గారి విషయంలో చేసినట్టు చేయవాకండి, మీరు నాకు సపోర్ట్ చేయండి. మీరు మీ స్టేట్కి కావాల్సింది నేను చేస్తాను. దేశం యొక్క సౌభాగ్యము, ఇంటిగ్రిటీ ఇంపార్టెంట్ కదా స్టాలిన్, ఒకసారి ఆలోచించుకొని స్టాలిన్కి చెప్తే స్టాలిన్ ఎంపీలు అందరూ సపోర్ట్ చేస్తారుగా. అదే విధంగా మమతా బెనర్జీ కూడా చెప్పాడు అనుకోండి, అయిపోయిందిగా. ఇంకా ఇప్పుడు చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ ఉంటే ఎంత పోతే ఎంత, ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారు నువ్వు బయటికి పో అని మోడీ గారు అని అమిత్ షా గారు అనరు. పొమ్మని లేక పొగబెట్టడం అంటారు చూసారు, ఆ వ్యవహారం చేస్తారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిది, లోకేష్ గారిది, పవన్ కళ్యాణ్ గారిది, వీళ్ళ ముగ్గురు పీకలు కూడాను అమిత్ షా చేతిలో ఉన్నాయి. ఎప్పుడు ఏదైనా జరగవచ్చు. బెదిరింపు అనేటువంటిది అసలు కుదరదు. బెదిరించారు అంటే ఈయన చంద్రబాబు నాయుడు కనుక బెదిరించడానికన్నా తోక ఊపడానికి ట్రై చేశాడంటే ఇంక అయిపోయాడే. నో ఆప్షన్. ఒక్క విషయం కాదమ్మా, చాలా విషయాలు బయటకు వస్తాయి. ఇప్పుడు దీనికి సంబంధించిన విషయాలన్నీ బయటకు వస్తాయి. ఈవీఎంలను ఎట్లా మేనేజ్ చేశారు వస్తాయి, అన్నీ వస్తాయి. నువ్వే కదా చెప్పింది నాకు. ఎనీహో మాకు తగ్గుతాయి, నీకు తగ్గుతాయి అన్న సంగతి నీకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి దగ్గర తట్టుకోలేవన్న సంగతి నీకు తెలుసు. నీకేదో గత టెక్నాలజీ తెలుసు అంటున్నావు కదా. ఈవీఎం సంగతి ఏదో చూడు, ప్రోగ్రాంలు రాయించడము, అసలు మిషన్లే మార్చేయడము చూడు అని చెప్పి ఎలక్షన్లకు ముందు వాళ్ళకిద్దరు జరిగినటువంటి లోపాయకారి ఒప్పందం, దానికి మీనా బాగా సహకరించాడు. ఇప్పుడు ఆ విషయం కూడా బయటకు వస్తుంది. మాకేమైతాయా 240 వచ్చినాయి కాదనేసి అంటే అసలు మేమే క్యాబినెట్ మీటింగ్ పెడతాము, ప్రభుత్వాన్ని తీసేస్తాం, మేము మధ్యంతరం ఎన్నికలు పెట్టమని చెప్తాము, నెక్స్ట్ టైం మేమే గెలుస్తాం ఈజీగా. నీతో నాకు పనే ఉంది. ఓ స్వామి ఏంది, నువ్వేంది 16 సీట్లు పెట్టుకున్నాను బెదిరిద్దామని చూస్తున్నావా ఏంది? అసలు నేనే క్యాబినెట్ మీటింగ్ పెడతాను పో, రాష్ట్రపతి పాలన పెట్టమని చెప్పి నేనే అంటాను, మధ్యంతర ఎన్నికలు అని చెప్పి మేమే అనౌన్స్ చేస్తాం పో, ఏం జరుగుతుందో చూద్దాం, ఏది జరిగినా కానీ నేను సిద్ధమే అనేటువంటి గట్టి బెదిరింపే ఇచ్చాడు. మీ చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడు పాపం, చూద్దాం ఎక్కడ దాకా పోతుంది అది. హిందూపూర్ డైరీ, హెరిటేజ్ షేర్లు, మధ్యంతర ఎన్నికలు, స్టాలిన్ గారితో మాట్లాడడం, సంగతి సంవత్సరం ఇన్ని ఉంటాయి, ఇన్ని వ్యవహారాలు ఉంటాయి. అందుకని చెప్పి
కమ్ క్లోజ్. వచ్చి ఇక ఈ విషయాన్ని గురించి మనము మాట్లాడొద్దు, చాలా సున్నితమైన విషయం. చాలా సున్నితమైన విషయం అనేది ఇప్పుడు తెలిసేది ఏంది నీకు? 76 ఏళ్ళ పెద్ద మనిషి, నీకు తెలియదా ఏంది? అదే పని డబ్బా కొట్టుకుంటావు కదా నువ్వు, నీకు తెలియదా ఏంది ఆ సంగతి? ఈ మధ్యలో అమరావతి వ్యవహారం కూడా వస్తుందమ్మో. 15,000 రూపాయలు వరల్డ్ బ్యాంక్ దగ్గర నుంచి మేము ఏదో చెప్తే మాట ఇస్తే ఇచ్చారు. ఏ క్షణంలోనైనా సరే మీరు ఇవ్వబాకండి అని చెప్పారంటే నువ్వు అయిపోతావు. అసలు ఇంత చెడు అప్పులు చేసావు కదా నువ్వు, అసలు అప్పులన్నీ ఏం చేసావు నువ్వు? ఆ అప్పుల సంగతి ఏందో చెప్పు. FRBM యాక్ట్ని కూడా వైలేట్ చేసావుగా చెప్పు. చెప్పిన పథకాలు ఒక్కటి లేదు, అన్నీ అబద్ధాలు చెప్పావు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని కొంచెం పుస్తకాలు ఇచ్చేసి నానా గొడవ చేసావు నువ్వు. ఇప్పుడేమో నువ్వే ఇంప్లిమెంట్ చేస్తున్నావు, పేరు మార్చావు. 17 మెడికల్ కాలేజీలు మేము శాంక్షన్ చేస్తే ప్రైవేట్ వాళ్ళకి ఇస్తానంటావు. ఏంది అసలు నీ సంగతి? ఎటు పోతున్నావు నువ్వు? ఏం చేద్దాం అనుకుంటున్నావు? లుక్ మిస్టర్ చంద్రబాబు, బీ కేర్ఫుల్. ఈ పర్టికులర్ విషయంలో నువ్వు క్షమాపణ చెప్పి తీరవలసినదే. చెప్పకపోయావు అంటే మటుకు చాలా విషయాలు బయటకు వస్తాయి. అసలు నీ హెరిటేజ్ కంపెనీయే మూసేసుకోవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. ఆలోచించుకోను ఒకసారి. నీ కొడుకు ముఖ్యమంత్రి కావాలా లేదా ఆలోచించుకో. నువ్వు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కావాలని కోరుకుందా లేదా నీకు? ఆలోచించుకో. పిచ్చి పిచ్చి వేషాలు కనుక వేసామంటే అసలు తెలుగుదేశం పార్టీయే లేకుండా పోద్ది. నిన్ను కనుక తీసుకెళ్ళి కనుక జైల్లో కనుక పెట్టారంటే పోయినసారి జగన్మోహన్ రెడ్డి పెట్టినట్టు ఈసారి నీ కొడుకుని కూడా పెట్టాల్సి వస్తుంది. ఏమనుకుంటున్నాను? నేను తమాషానే 110 కోట్ల మంది హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీశావు. సాక్షాత్తు ఆ తిరుమల వెంకటేశ్వరుని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయాలని చెప్పి చూసావు నువ్వు. తప్పు కదా? ఎంతమంది ఉన్నారు ఆ క్రిస్టియన్స్ చంద్రబాబు? తిప్పి కొడితే తిప్పి కొడితే దేశం మొత్తం మీద క్రిస్టియన్స్ అనేవాళ్ళు 5 కోట్ల మంది లేరు. ఆయన క్రిస్టియన్ అయితే ఏంటి? క్రిస్టియన్స్ అందరూ ఆయనకే ఓట్లేస్తారా? మిగిలిన వాళ్ళు ఎవరు ఓట్లు వేయలేదా? 40% వచ్చిందా? తెలియదా నీకు మాత్రం? అప్పటికీ నువ్వు చెప్పినట్లే చేశాంగా. 13వ తారీఖు ఎలక్షన్ అయిపోతే 17వ తారీఖు కదా 17 CN20 ఇచ్చింది. అర్ధరాత్రి 11:45 నుంచి అర్ధరాత్రి 2 గంటల వరకు కూడాను టక 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 గుద్దేశాం కదయా మనము. గుద్దేసిన దానికి కూడా మేమేం కాదనలేదు కదయా. ఇంకేం కావాలి నీకు ఇంతకంటే? ఈరోజు నీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఉందంటే కారణం ఏందయ్యా అంటే నేను మోడీ గారు నోరెత్తి మాట్లాడటం లేదు కాబట్టి. మాకు 240 వచ్చినాయి కానీ నాకేం భయం లేదు. నువ్వు పోతానంటే పో, మాకేం భయం లేదు అని చాలా గట్టిగా ముట్టికాయలు పట్టాయి. అందుకని చెప్పి అసెంబ్లీలోకి వచ్చి ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ, దీని గురించి ఇంకా మనం మాట్లాడుకోకూడదు, ఈ ఇష్యూను మనం క్లోజ్ చేసేద్దాం. ఏం చేస్తారు చెప్పగా? అంతే.